వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు, భారత చైతన్య యువజన పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి రామకృష్ణారావు ఉన్నారు మనతోని. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో? చూడండి, ఒక విషయం చెప్తున్నాను. ఒక పరిపాలకుడుగా రావాలి అని అంటే ఎంతో కొంత అతని యొక్క గ్రహస్థితి మంచిగా ఉండి వస్తారు. అంటే ఒక మనిషి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అతను పరిపాలనకు వస్తున్నాడు అనంటే ప్రజలు తన మీద భరోసాతోటి ఉన్నారని అర్థం. అతను మేనిఫెస్టోలో కానీ లేదా అతను ఇచ్చినటువంటి హామీలు కానీ అంటే ప్రజలు విశ్వసించారు. ఈ విశ్వాసాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఇప్పుడు ప్రజలు మాత్రం సంతోషంగా లేరు. ఒక రకంగా చెప్పాలి అనంటే అర్ధ ఆయుష్ తోటే ముగుస్తుందేమో అనిపిస్తున్నది ఈ ప్రభుత్వానికి. సరైనటువంటి పాచికలు ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ కేంద్రం కానీ కరెక్ట్గా కానీ చేసినట్లయితే అర్ధాయుష్ తోటే ముగుస్తుంది. ఇతను 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయా లేవా, 6 గ్యారెంటీల గురించి దాని జోలికి పోను నేను. అతను చేసినటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్ని కలిచివేసినాయి. ఒక్కొక్కటిగా చెప్పుకోవాలి అనంటే ప్రతి దాంట్లో ఒక డీప్ స్టేట్ కుట్ర ఉన్నది. అమెరికా బంగ్లాదేశ్ని, శ్రీలంకని, అదే రకంగా చిన్న చిన్న రాజ్యాల్ని ఏ రకంగా ఇతర రాజ్యాలతోటి కబలించాలని ప్రయత్నం చేస్తుందో అదే రకంగా ఇతను కూడా పెద్ద లాబీయిస్ట్. ఓకే, అతని స్వప్రయోజనాలు కంటే ఎక్కువగా అతను ఈ యొక్క అధికారంలోకి రావటానికి కారణమైనటువంటి పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క అభీష్టం మేరకు వాళ్ళ కోరికలు తీర్చడానికి మాత్రమే రేవంత్ రెడ్డి పనిచేస్తుండే. ఇది స్పష్టం. ఇది ఇట్లా ఉంటే మరి 4th సిటీ విషయం ఏంటి? అది 4th సిటీ అంటే ఏంటి? ఎవరి ప్రయోజనాల కోసం ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి కంకణం కట్టుకుంటున్నాడు? దీన్ని ఎట్లా చూడాలి? 4th సిటీ ఇప్పుడు ఇతని యొక్క ప్రణాళికలో పెద్ద ప్రణాళిక భాగం. అది ఫార్మా సిటీ అనే దానికి తీసుకున్నారు ల్యాండ్. ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన గత ప్రభుత్వం. ఈ ఫార్మా సిటీ ఉండటానికి గల కారణం ఏంటంటే హైదరాబాదు ప్రపంచంలోనే ఒక మెడికల్ హబ్బే కాదు, ఈశాన్య రాష్ట్రాల్లో కానీ లేదా తెలంగాణలో జనరిక్ మెడిసిన్స్ తయారు చేసేటటువంటి హబ్ ఇది. ప్రపంచానికి సప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ ఉందనుకోండి, పారాసిటమాల్ ఇతర కాంబినేషన్లో కూడా తయారు చేస్తారు. అంటే ఒక బ్రూఫెన్ అనుకోండి, పారాసిటమాల్ అనుకోండి, లేకపోతే క్రోసిన్ అనుకోండి. అంటే మిగతా మెడిసిన్స్ తోటి పాటు ఈ పారాసిటమాల్ మెయిన్ మెడిసిన్ని కూడా జనరిక్ మెడిసిన్ అంటారు. ఈ మెయిన్ మెడిసిన్ కూడా కలుపుతారు. అంటే మన దగ్గర నుంచి తీసుకొని పోయినటువంటి మెడిసిన్స్ అన్నిటినీ, మూలమైనటువంటి మెడిసిన్స్ అన్నిటినీ మిగతా కాంబినేషన్స్ చేసి వాళ్ళు క్యాప్సూల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇది ట్యాబ్లెట్స్ కానీ తయారు చేస్తారు. దిస్ ఈజ్ ద నెంబర్ 1 మెడికల్ హబ్ ఇది అండ్ హాస్పిటల్ హబ్ హైదరాబాదు. దెర్ ఇస్ నో డౌట్. ప్రపంచానికి తలమానిక వన్ ఆఫ్ ద బెస్ట్ హబ్ సిటీ అన్నమాట. దాని కొరకని అక్కడ తీసుకోవటం జరిగింది. ఏది మన ఒక 7,000 ఎకరాలు 9,000 ఎకరాలు దాన్ని ప్లాట్లుగా అమ్ముకునేటటువంటి కుట్రే ఈ 4th సిటీ. ఇంకొక విషయము, ఈ 4th సిటీ ఏదైతే దేవరకొండ వైపు, మల్లేపల్లి వైపు, దేవరకొండ వైపు ఈ ల్యాండ్ తీసుకున్నారో ఇన్ బిట్వీన్ ద సాగర్ హైవే అండ్ శ్రీశైలం హైవే మధ్యలో తీసుకున్నారు. 30,000 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. అది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. మీకు తెలవదు, ఇది ఎప్పుడో ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. పేపర్ మీద ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. అంటే ఏది గత ప్రభుత్వం అమ్ముకుందా లేకుంటే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు? అయ్యో, ఎక్కడ ఉన్నారు మీరు? ప్రణాళిక లేకుండా పదవి రాదండి. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ దీన్ని ఎప్పుడో పేపర్ ప్లాటింగ్ చేశారు.
పేపర్ కొండారెడ్డిని అడగండి పోయి అక్కడ ఆయన ఇది వ్యవసాయ అధ్యక్షుడు ఉన్నాడు కదా కోదండరెడ్డి కోదండరెడ్డి గారిని అడగండి పెద్ద ఆయన కదా మరి ఆయనకి అన్నీ తెలుసు. అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ అమ్ముకున్నారు, వాళ్ళు టోకెన్ అమౌంట్స్ కూడా ఇచ్చేశారు. అక్కడ ఇబ్రాహీంపట్నం చుట్టూ ఉండే ప్రజలకందరికీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అధికారంలోకి రాకముందు, ఏదైతే కేసీఆర్ ఈ భూములను ఫార్మసిటీ కడతాను అని చెప్పేసి తీసుకున్న భూములన్నీ అందరి రైతులకు అన్నీ పనిచేస్తాం, మాకు ఈ భూమి ఈ ల్యాండ్స్ మాకు అవసరం లేదు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తాయని చెప్పినాక మరి ఇట్లా ఏంటి రియల్ ఎస్టేట్ చేయడం ఏంటి? ల్యాండ్ ఎక్విజేషన్ అనే దాని యొక్క ప్రాథమిక సూత్రం ఏంటి అని అంటే, నువ్వు దేనికైతే ఎక్విజేషన్ చేస్తున్నావో ఆ ఎక్విజేషన్ పర్పస్ తీరనప్పుడు దాన్ని ఇమీడియట్గా మళ్ళీ బ్యాక్ టు ద ఫార్మర్స్. రైట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి మీరు గుర్తే ఉంటుంది, ఆయన ఎస్సీజెడ్లు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని పెట్టి చాలా రకాలుగా ఈ స్టార్ హోటల్స్లలో 5 స్టార్ హోటళ్ళలో డిజైనింగ్ వేసి ఇక్కడ రోడ్డు పోతుంది, లేకపోతే పెద్ద రోడ్డు పోతారు, నీ భూములన్నీ పోతాయి అని ఒక డిజైనింగ్ అండ్ మ్యాప్ వేశారు. మ్యాప్ వేసి అదే రకంగా ముందే వీళ్ళిపోయి అడ్వాన్స్లు ఇచ్చి తీసుకున్న తర్వాత ఆడ రోడ్లు రాలేదు, ఏవీ రాలేదు. తర్వాత వీళ్ళు ఎస్సీజెడ్లకి తీసుకున్నారు మొత్తం అని నేను అన్ను కొంత పార్ట్. ఎస్సీజెడ్లో హామీ ఇచ్చినటువంటి ఎంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చారు ఈ కాంగ్రెస్ వాళ్ళకి? 50% కాదు కదా, 30% కూడా ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లలో ఆ ఇండస్ట్రీస్ నెలకొల్పలేదు. ద ఈవిల్ ఇంటెన్షన్ అంటే కుట్రపూరితమైనటువంటి రాక్షస క్రీడ అది. కుట్రపూరితమైనటువంటి ల్యాండ్ ఎక్విజేషన్ భూసేకరణ జరిపి వీళ్ళ స్వప్రయోజనాల కొరకు ఎకరాలు బినామీ వాళ్ళ మీద చేసుకున్నారు. ద ఎర్లీ కాన్సెప్ట్ ఐడియా అనేది ఫుల్ఫిల్ కాలేదు. అదే రకంగా మీరు అడిగేటటువంటి 4th సిటీ ఏదైతే ఉన్నదో అది కూడా ఒక కుట్రపూరితమైనదే. ఈ 4th సిటీది వాళ్ళు ప్లానింగ్ ప్రకారమే చేసుకున్నారు, అమ్మేశారు. అవసరం లేని కార్పొరేట్స్ దగ్గరికి పోయి మేము పెట్టుబడులు తీసుకొని వస్తాం, నిరుద్యోగులన్నింటిని కూడా నిర్మూలిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పి అది తీసుకొని వచ్చారు. వాస్తవంగా అది డెడ్ సిటీ. 4th సిటీ అనేది ఒక డెడ్ సిటీ. ఇది ఇట్లా ఉండగా హైదరాబాద్ 4 మూలల ఉన్న చిన్న చిన్న పరిశ్రమలను తొలగిస్తూ ఒక ఇల్ట్ పాలసీ తీసుకురావడం జరుగుతుంది అని చెప్తుంది ఈ రాష్ట్ర సర్కార్. ఈ పాలసీ వల్ల వందలాది కుటుంబాలు, వేలాది మంది రోడ్లపైన కస్తున్నారు. మరి ఈ పాలసీ వల్ల ఎవరికి ప్రయోజనం, ఎందుకోసం ఇది తీసుకురావాల్సి వచ్చింది? దీనికి దానికి ఇంటర్లింక్ ఉన్నది. చెప్పండి. ఏంటి లింకు అనంటే, పారిశ్రామిక వాడలైనటువంటి ఇక్కడ ఈ చర్లపల్లి కానీ కాటేదాన్ కానీ అట్లాంటి జీడిమెట్ల కానీ 20 అట్లాంటి 22 పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆర్ ఎంఎస్ఎంఈస్, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. వీళ్ళకి ఒక ఆశ చూపెట్టారు. 4th సిటీ అనేది మనం కడుతున్నాం, 4th సిటీలో 30,000 ఎకరాలు ఉన్నది. మీరు సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ఎంతైతే ఉందో, అంటే నేను ఒక మీ స్టూడియో కొందాం అనుకుంటున్నా, నీకు నాకు మధ్యలో జరిగింది ఒక 15 కోట్లు అనుకోండి బిల్డింగ్ వాల్యూ. సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ఎంత ఉంటుంది? ₹1,00,00,000 ఉంటుంది. అంటే ఇది మొత్తం బ్లాకే కదా ఇచ్చింది. మిగతా అట్లాగే ఈ యొక్క పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి వీళ్ళకి 4th సిటీని చూపెట్టిండు. రైట్. ఇది డీప్ స్టేట్ కుట్ర అంటే ఇది ఇట్లాగే ఉంటాయి. చూపెట్టి వీళ్ళందరినీ కూడా అక్కడ ల్యాండ్స్ ఫ్లాట్స్ కొనిపించిండు. వాళ్ళు అట్లా ఉంటే మరి కార్మికుల పరిస్థితి ఏంది? చిన్న చిన్నగా ఎంతోమంది డైలీ వైజ్ కూలీలు నాలీలు చేసుకునే వాళ్ళు ఎందరో ఉంటారు ఆ పరిశ్రమలలో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రాజకీయానికి గుండె ఉండదు, మనసు ఉండదు, మాటలు మాత్రమే ఉంటాయి, ప్రణాళికలు మాత్రమే ఉంటాయి. రాజకీయానికి మనసు గుండె ఉంటే, ప్రజా సంక్షేమం కోసం కానీ ఉంటే వాళ్ళు
అరే ఇంతమంది నిరాశ్రయులు అవుతున్నారు, ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ మళ్ళీ రేజ్ అవుతున్నది, ఇన్ని రకాలుగా సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ పడిపోతుంది, వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది అనే సోచాయింపు ఎందుకుంటుందండి? దే ఆర్ ఓన్లీ వాళ్ళకి ఒక డబ్బు, నా మాట నిలవదా, నేను చెప్తే వినడా, ఒక అహంకారము, ఆ రెండే ఉంటాయి.